ప్రశ్న మిమ్మల్ని నేను అడిగినప్పుడు మీ దగ్గర నుండి వచ్చే సమాధానం నాకు తెలుసు. మాకెందుకు తెలియదండి యేసుక్రీస్తు వారు ఎవరో? కరుణామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, శాంతమూర్తి, అందుకే కదా ఈరోజు ఆయన నమ్ముకున్నాం మేము అని అంటారు. కానీ కాదండి. మన ప్రశ్న, అంశం యొక్క ప్రశ్న ఏంటి అంటే, ఎవరు క్రీస్తు వారు? ఇప్పుడు ఇంకొకలా మీకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఎవరండి? మేమంతా క్రైస్తవులం కదా, మరి మేమే క్రీస్తు వారం అని మీరు అనుకోవచ్చు. కానీ పాఠం అంతా విన్న తర్వాత మీకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా 100%గా చెప్తున్నాను, తలక్రిందులైపోతాయి. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తువారు అన్న అపోహలో ఈరోజు మనం అంతా ఉన్నాం. క్రైస్తవులుగా పిలవబడితే చాలు క్రీస్తువారం అయిపోతామని మనం అనుకుంటున్నాం. నిజానికి ఎవరు క్రీస్తువారు మనకు తెలుసా? బైబిల్ చేత పట్టుకున్న మనకు క్రీస్తువారు ఎవరో తెలియకపోతే ఎంత ప్రమాదంలో మనం పడబోతున్నామో ఈ అంశం ద్వారా మీరు నేర్చుకుంటారు. మనకి ఈ భూమి మీద టీడీపీ కార్యకర్తలు ఎవరో తెలుసా? చెప్పాలి అందరూ. తెలుసు. ఓట్లు వేసినప్పుడు ఏ కార్యవర్గం వారిని గెలిపించాలి అనుకుంటే ఆ కార్యవర్గం వారిని మనం గెలిపించడానికి ఇష్టపడతాం. అంటే టీడీపీ కార్యకర్తలు ఎవరో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరో, ఆ పార్టీలో ఉన్న సభ్యులు మనకు తెలుసా? తెలుసు. అవునా? బీజేపీలో ఉన్నవారు ఎవరో మనకు తెలుసా? తెలుసు. కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరి గురించి తెలుసు, కానీ క్రీస్తు వారు ఎవరో మనకి తెలీదు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న క్రీస్తువారు అంటే క్రైస్తవులని పిలువబడమే క్రీస్తువారు అనుకుంటే అదంతా కూడా తలక్రిందులైపోద్ది ఈ పాఠం ద్వారా. ఎలా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. అమెరికా వారు ఎవరు అనగానే మనం టక్కుని చెప్పేస్తాం. తెల్లతోలతో తెల్లగా కనబడుతూ పొడవుగా సన్నగా కనబడతారు. వారి అలవాట్లు, వారి వస్త్రధారణ, వారి యొక్క మాట శైలి ఇవన్నీ కూడా చాలా వేరేగా ఉంటాయి భారతీయులతో పోల్చుకుంటే. అవునా కదా? చైనా వాళ్ళు అనగానే వాళ్ళని చూడగానే మనం గుర్తుపట్టేస్తాం. జపనీస్ని గుర్తుపట్టేస్తాం. జపాన్ వారు ఎవరు అంటే చెప్పేస్తాం. అమెరికా వారు ఎవరు అంటే చెప్పేస్తాం. అంతెందుకు, మన భారతదేశంలో గుజరాత్ వాళ్ళు ఎలా ఉంటారంటే కూడా వారి యొక్క వస్త్రధారణ చూసి మనం చెప్పేస్తాం. మరి క్రీస్తువారు ఎవరు క్రీస్తువారు అవుతారు? ఎలా ఉంటే క్రీస్తువారు అవుతారు? ఆలోచించండి. టీడీపీ కార్యకర్తలు మనందరికి తెలుసు కదండి. అందులో ఎవరో ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో అనుకోండి, టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా అనుకోండి, వారు పేరుకు టీడీపీ కార్యవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కొరకు పని చేస్తున్నారు అనుకోండి. టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఏమంటారు? అతన్ని చెప్పాలి. ఏమంటారు? కరెక్టే, చెప్పండి. ఎవరో చెప్పారు, గట్టిగా చెప్పండి. ఏమంటారండి? ద్రోహి. అంతేనా? నమ్మక ద్రోహం చేస్తున్నాం. మనతోనే ఉంటూ, మన కార్యవర్గంలో ఉంటూ, మన కొరకు పని చేయకుండా అవతల కార్యవర్గం వారికి సహకరిస్తున్నాడు గనుక ఇతను ద్రోహి అంట. లేదా ఇతను మనకు శత్రువు ఎక్కడో లేడు, మన పార్టీలోనే ఉన్నాడు, వాళ్ళకి అనుచరుడుగా అని చెప్పుకుంటాం. అంతే కదా? ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో కూడా చూడగలిగితే, ఒకవేళ మనము క్రీస్తు వారు ఎవరో కాదు, మేమేనండి, అందుకే ఈరోజు బైబిల్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నాము, క్రైస్తవులం అని అనుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటున్నారో లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా గారు చూడండి, వైద్యుడైన లూకా గారు ఏం రాస్తున్నారు? లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు ఏం చేసేవాడటండి? చెదరగొట్టేవాడు అంటున్నాడు. నా పక్షాన ఉండని వాడు. మనం అంతా ఎవరమండి? బాప్తిస్మం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి ఇక్కడ. అబ్బో, చాలా మంది సంఖ్యలో ఉన్నారు. దించండి. థ్యాంక్ యూ. బాప్తిస్మం తీసుకున్న మనం అందరము కూడా క్రీస్తు వారము అని చెప్పుకుంటున్నాం.
అందుకే గలతీ 3:27-29 వచనాల్లో మనం చూసినట్లయితే, క్రీస్తునందు బాప్తిసం పొందిన మనం అందరము కూడా క్రైస్తవులమైపోయాం. అంతేనా? క్రైస్తవులు ఎవరో కాదు, క్రీస్తు వారు, క్రీస్తునందు బాప్తిసం పొందిన వారని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. నిజంగా క్రైస్తవులైన మనం అందరము క్రీస్తు పక్షాన ఉన్నవారమేనా, క్రీస్తుకు విరోధులుగా ఉన్నవారమా? ఆలోచించండి ఒకసారి. అసలు మనం ఎవరి కొరకు పని చేస్తున్నాం? బాప్తిస్మం తీసుకొని క్రైస్తవులుగా మారి క్రీస్తు పనిలో ఉన్నామా, క్రీస్తుకు విరోధంగా పని చేస్తున్నామా? క్రీస్తు పార్టీలోనే ఉన్నామా? అంటే యేసుక్రీస్తు వారు అంటారు, ఇశ్రాయేలీలు కూడా సేమ్ మనలాగే ఒకప్పుడు మేమంతా కూడా అబ్రహాం పిల్లలము, మేమంతా అబ్రహాము సంతానము, అబ్రహాము మాకు తండ్రి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవులు ఎలా చెప్పుకుంటున్నారో అందరూ కాదండి, ఇక్కడ ఉన్న మీలో చాలా మంది బాధపడవచ్చు. అందరి గురించి నేను చెప్పట్లేదు. మనకు తెలుసు నామకార్థంగా ఎవరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వారికి ఈ మాటలన్నీ కూడా అప్లై అవుతాయి. ఒకవేళ అందులో మనం ఉంటే మనకు కూడా ఈ మాటలు అప్లై అవుతాయి. కనుక జాగ్రత్తగా వినండి. ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము పిల్లలమని గొప్పలు చెప్పుకున్నారు. అలా గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? అవును, మీరంతా నా సంబంధులే. ఎందుకంటే మత్తయి సువార్త 1:1 ప్రకారం అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వారి వంశావళి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎవరికి సంబంధించిన వాడు? అబ్రహాము. అబ్రహాము పిల్లలే మీరంతా నా సంబంధులే అని అన్నాడా? ఏమన్నాడో యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చూడండి. అందుకు యూదులు, చదవండి, గట్టి చదవండి. నీవు సమరయుడవు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చూడండి. 44 కూడా చూడండి, క్షమించండి, 44 నుండి చూడండి. మీరు మీ తండ్రియగు దేవుని సంబంధులు, మీరు మీ తండ్రియగు అబ్రహాము సంబంధులు అని ఉందా అండి? అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఇశ్రాయేలీలేమో గొప్పలకు పోయి మేమెవరమో తెలుసా, అబ్రహాము సంతానం మాది, అబ్రహాము మాకు తండ్రి అని ఆ ముందు మాటలు వాళ్ళు చెప్తుంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవరు చెప్పారు మీరు అబ్రహాము సంతానం అని? ఎవరు చెప్పారు మీరు నా సంబంధులని? మీరంతా కూడా అపవాది సంబంధులు. అంటే అబ్రహాం పిల్లలు కాదా? ఆలోచించండి. అబ్రహాం పిల్లలు కాదటండి. వీరంతా ఏమైపోయారు ఇశ్రాయేలీలని అంటే అపవాది సంబంధులు. అందుకే కదా ఆయన అంత ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నారు. నిజంగా ఈరోజు నేను మైక్లో ఇలా మాట్లాడుతూ మీరు అంత దయ్యం పిల్లలు అన్నాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఇంకొకసారి నేను ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు వస్తారా? ఏమనుకుంటారు? బాబోయ్, ఇవిడ నోరు తెరిస్తే మమ్మల్ని అందరం తిట్టుకొని ఉంటుంది, అస్సలు ఇవిడ మాటలు వినకూడదు అని అనుకుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నిర్మోహమాటంగా అక్కడ ఉన్న యూదులతో వాళ్ళు వాదిస్తున్నప్పుడు, మా తండ్రి అబ్రహాం అని చెబుతున్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు తెలుసా? మీరు అబ్రహాం సంతానం కాదు, మీ తండ్రి అబ్రహాము కాదు. మీ తండ్రి ఎవరు తెలుసా? దుష్టుడు, అపవాది, సాతాను, వాని సంబంధులు మీరందరూ అని అంటున్నారు. మరి అబ్రహాము సంతానం అవ్వాలి అని అంటే, దుష్టుని సంబంధికులుగా మనం ఉండకూడదు అంటే మనం ఎవరి వారంగా మారాలి? ఎవరి సంబంధులుగా మనం మారాలి? ఆ మాట చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాస్తూ 3వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నారు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం దయచేసి ఒక్కరు చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఫుట్ నోట్ ఉందా అక్కడ మీ అందరి బైబిల్లో? క్రీస్తు సంబంధులు అనే దగ్గర ఎంత ఉందండి? నెంబర్ 3 ఉందా? ఆ కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం. ఎవరండి అబ్రహాము సంతానం? ఇశ్రాయేలీలు చెప్పుకున్నట్టు మేము అబ్రహాం సంతానం, అబ్రహాం మాకు తండ్రి అంటే అయిపోతాడా? అవ్వరు. మరి ఎప్పుడు అబ్రహాముకు మనం సంతానం, ఎప్పుడు మనం అబ్రహాంకి వారసులం అని అంటే మనం ఏమవ్వాలట? మొదట క్రీస్తు సంబంధులు అవ్వాలి. మనం క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు మనం ఎవరమంట? అబ్రహాము యొక్క
సంతానం అంటే నామకార్థంగా నేను దేవుని నమ్మాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రీస్తుని నమ్మాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డానని నోటితో ఆనాడు ఇశ్రాయేలీలు చెప్పుకున్నట్లు చెప్పుకుంటే మనము క్రీస్తు సంబంధులము కాము. మరి క్రీస్తు సంబంధులైతేనే కదా అబ్రహాము వారసులు. మరి క్రీస్తు సంబంధులు అవ్వాలి అంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొంది సరిపోతుందండి? నేను బాప్తిస్మం పొందానండి, కానీ ఏది దేవుని కొరకు చేయట్లేదు, ఏ పని చేయట్లేదు, బైబిల్లో రాయబడిన దేవుని మాట ఏది నేను పాటించట్లేదు. బాప్తిస్మం తీసుకున్నాను, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాను, ప్రతి ఆదివారం తప్పకుండా చర్చకొస్తాను, కానీ నేను ఏది పాటించట్లేదు. ఇప్పుడు ఈ క్షణం నేను చనిపోతే పరలోకం ఇస్తాడా అండి దేవుడు? నాకు చెప్పాలి, ఇస్తాడా? ప్రభువా బాప్తిస్మం తీసుకున్నాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, క్రీస్తు సంబంధిగా నేను మారిపోయానని అనుకున్నాను, కేవలం నేను చేయండి అంటే నీ పని మాత్రం చేయలేదు నేను, కనుక నాకు పరలోకం ఇచ్చే తండ్రి అంటే దేవుడు మనకు పరలోకం ఇస్తాడండి? ఇవ్వడు. అంటే బాప్తిస్మం ఒక్కటే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. బాప్తిస్మం అన్నది తొలి అడుగు, ఒక తొలి మెట్టు లాంటిది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరుకు కాదండి, నమ్మి బాప్తిస్మం తీసుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం తీసుకుంటున్న బాప్తిస్మం ఎవరి నామంలో తీసుకుంటున్నాం? ఎవరి రక్తంలో మనం కడగబడుతున్నాం? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడితే అసలు క్రీస్తు వారు ఎలా బ్రతికారు భూమి మీద? క్రీస్తు వారంగా మనం అవ్వాలి అనుకుంటే అసలు క్రీస్తు వారు ఏం చేశారో ముందు మనకు తెలియాలి కదా. తెలుసు ఏం చేశారు? క్షమించారు, ఇంకా ప్రాణం పెట్టారు, ఇంకా ప్రేమ చూపించారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈరోజు ఆయన యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని క్రైస్తవ్యం మర్చిపోతుంది. అవి చెప్పడానికే వైజాగ్ నుండి మరి ఇక్కడికి మీ దగ్గర రావడం జరిగింది. అది కేవలం మీకు చెప్పడానికి మాత్రమే కాదు, ఈవెన్ ఇన్క్లూడ్ మీ, నాకు కూడా మాటలు వర్తిస్తాయి. యేసుక్రీస్తు వారు మనకు మార్గదర్శి అయితే ఆయన జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అందులో ప్రాముఖ్యమైనది, మనము క్రీస్తు వారై ఉండడానికి అవసరమైనది ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, అసలు యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికి చూపించారు భూమి మీద అంటే, పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఏమంటున్నారో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం కంటిన్యూగా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఒక్క నిమిషం ఆగండి. యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు వారుగా మనం ఉండాలి అని అంటే మొదట మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తునకు కలిగిన మనస్సు మీలో ఉంటే మీరు క్రీస్తు వారు. అర్థమవుతుందండి అందరికీ? క్రీస్తు వారమై ఉండాలి మనం అని అంటే మనం ఏమవ్వాలట? టీడీపీ కార్యకర్తగా మనం పని చేయాలంటే టీడీపీ కార్యకర్తకు అధ్యక్షుడు ఎవరండి? సీఎం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరండి? శ్రీ నారా చంద్రబాబు గారు అని గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో అతను పెట్టే ప్రతి రూల్ని కార్యవర్గంలో ఉన్నటువంటి ఆ సభ్యుడు ఏం చేయగలగాలి? పాటించగలగాలి. అవునా కాదా? అతను చెప్పే మాటలు ఇతను ఇష్టపడనప్పుడు, అతను చెప్పే మాటలు ఇతను చేయలేనప్పుడు అసలు కార్యకర్తగా అందులో పని చేయగలడా? చేయలేడు. అంటే కార్యకర్తగా చేరినటువంటి ఇతనికి సీఎంగా, ఆ టీడీపీకి అధ్యక్షుడిగా, జస్ట్ ఇదంతా ఉదాహరణ చెప్తున్నానండి, ఆ టీడీపీ అధికారిగా అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో, లేదా ఏ నిర్ణయం తీసుకున్నా ఇతనికి సమ్మతి కుదరాలి, లేదా అతను చెప్పింది ఇతను చేయగలగాలి, అతను నడుస్తున్న బాటలో ఇతను నడవగలగాలి. అర్థమవుతుందండి? అతను ప్రజలకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఈ కార్యకర్త కూడా అదే బాటలో నడవగలగాలి. అప్పుడే కదా ఆ యొక్క కార్యవర్గం అంతా కూడా సజావుగా సాగుతుంది. ఇప్పుడు దేవుడు కూడా మనకు చెప్తుంది ఏంటో తెలుసా? మీరు క్రీస్తు పార్టీ, 2 పార్టీలు మనకు కనబడుతున్నాయి. ఒకటి అపవాది సంబంధులు కనిపించారు, రెండవది క్రీస్తు సంబంధులైతే అబ్రహాం వారసులు. ఇప్పుడు క్రీస్తు పార్టీలో మనం ఉండాలి అని అంటే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి క్రీస్తు వారికి కలిగిన మనస్సు? అదే కింది మాటలో చూడండి. ఆయన ఎలా ఉన్నాడటండి?
దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా మరణం అంటే ఏ మరణం అనుకుంటున్నారు? భూమి మీద మన కోసం చనిపోయేదే శిలువ మరణం. శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ పైన ఉన్న ప్రతి మాట కూడా అందులో మనకి ఏం కనబడుతుంది తెలుసా? తగ్గింపు. తన్ను తాను తగ్గించుకోవడం కనబడుతుంది. అవునా? రిక్తునిగా మారడంలో తగ్గింపు ఉంది. దేవునితో ఉండుట సమానమైన భాగ్యమే. అది అలా ఎంచుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. పోన్లే, అది పోయినా పర్వాలేదు, కానీ నేను వెళ్ళాలి భూమి మీదకి అంటే అందులో కూడా మనకి ఏం కనబడుతుంది? తగ్గించుకోవడం కనబడుతుంది. మానవ రూపం ధరించడంలో ఏం కనబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. ఈ విధంగా ఈ మాటలన్నీ చెప్పి చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ఈ విధంగా తను ఏం చేస్తాడు? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. నిజంగా ఈరోజు ఆలోచించండి, క్రైస్తవులలో ఎంతమందికి మనస్సు ఉంది చెప్పండి? మనల్ని మనం తగ్గించుకునేటంత మనస్సు ఈరోజు క్రైస్తవులు ఎక్కడ కనబడుతుంది చెప్పండి? చిన్న పిల్లలు మొదలుకొని అనకూడదు కానీ సంఘ కాపరి వరకు బైబిల్ తెలియక, దేవుని మనస్సర్థం కాక, యేసుక్రీస్తు వారు చూపిన మార్గం మనకు తెలియక, ఆయన మార్గదర్శకాల్ని మనం పాటించక సంఘాలన్నీ కూడా ఈరోజు ముక్క చెక్కలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో తగ్గింపు లేకపోవడం, మనల్ని మనం తగ్గించుకోకపోవడం. ఏదైతే క్రైస్తవులలో ఉండాలి అని మనకు మార్గదర్శకంగా దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించారో ఆ తగ్గింపే ప్రభువును చూసి కూడా మనం నేర్చుకోవట్లేదండి. ఈరోజు ప్రతి చిన్నదానికి మనం అలుగుతున్నాము, ప్రతి చిన్నదానికి మనం అంటారు కదా వీసానికి వెంగిపోవడం అని, అలా మనం కృంగిపోతున్నాము. నాకు పదవి ఇవ్వలేదని, లేదా నన్ను పిలవలేదని, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నన్ను సన్మానించలేదు, నన్ను గుర్తించలేదు. నిజంగా అనకూడదు కానీ ఇక్కడ పాల్ వెంకటేశ్వర అంకుల్ ఉన్నారు కదండి, ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను 96లో వచ్చాను, జయశాల్ డాడీ గారి దగ్గరికి నేను 96లో వచ్చాను. అప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, వాక్యాన్ని హత్తుకొని ఉన్నాను. ఇందులో మనకి ఏం కనబడుతుంది? ఎన్ని అన్నా, ఎంత బాధ కలిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకొని దేవుని కోసం నిలబడ్డప్పుడే సంఘం అనేది కాయబడుతుంది. సంఘంలో సభ్యులు దూరం అవ్వకుండా దేవుని హత్తుకొనడానికి మనం అవకాశం కల్పించిన వారం అవుతాం. కానీ ఈరోజు సంఘాల్లో అది లేదండి. ప్రతిదానికి మనం చిన్న చిన్న విషయాలకి బాధపడుతున్నాం, అలుగుతున్నామంటే మనలో యేసుక్రీస్తు తత్వం ఎక్కడుంది చెప్పండి? అందుకే అంటాడు, మీరు పరలోక రాజ్యం పొందుకోవాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? చిన్న పిల్లలను పోలిన వారే ఉండండి. వాళ్ళలో ఎక్కువ తక్కువ భేదం ఉండదండి. వాళ్ళు ఎక్కువ తక్కువ భేదం అని ఎప్పుడు ఎంచుకోరు. వారంతా కూడా సమానంగా ఫ్రెండ్స్గా ఉంటారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన వాళ్ళలో ఉండదు. అక్క తమ్ముడైనా ఇంట్లో తమ్ముడే అక్క మీద అజమాయిష్ చేసిన అక్క భరిస్తుంది అంటే వాళ్ళు ఏం లేదు చెప్పండి? హెచ్చించుకునే తత్వం లేదండి. మీ ఇంట్లో కూడా చూడండి, పెద్దలు 2 పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న వాళ్ళే పెద్దవాళ్ళ మీద అధికారం చెలాయిస్తారు. అయినా అక్క ఓర్చుకుంటుందా లేదా చెప్పండి? ఓర్చుకుంటుందా లేదా? కానీ కొంచెం ఒక వయసు వచ్చేసరికి, ఒక దశలోనికి మనం వెళ్ళేసరికి మనం ఏం చేస్తున్నామో తెలుసా? అత్తేరికి నువ్వు నాకన్నా చిన్నోడివి, నువ్వు నాకు చెప్పడం ఏంటి? నువ్వు నాకు చెప్పేవాడివా? అంతటోడి అయిపోయావా అని మనం అంటున్నామని అంటే, చెప్పబడుతున్న మాట మంచిదైనప్పుడు చిన్న పెద్ద తేడా ఏంటండి? బైబిల్లో ఉన్న మాటని ఇప్పుడు నేను చిన్నపిల్లండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. మీరందరూ నన్ను గౌరవించి కదండి, వాక్యాన్ని గౌరవించి, నా వయస్సును కూడా మీరు చూడకుండా నా మాటలు వినడానికి ఎక్కడెక్కడి నుండో ఛార్జీలు కట్టుకొని దూరం నుండి ఇక్కడికి వచ్చారని అంటే మీరు దేన్ని చూస్తున్నారు చెప్పండి? ఇప్పుడు నా వయస్సును కాదు కదా, నేను చెప్పే దేవుని మాటలు వినాలనే కదా వచ్చాం. అంటే ఇది క్రైస్తవులలో కావాలి. ఏముండాలి? చెబుతున్నవారు చిన్నవారా పెద్దవారా కాదు, చెబుతున్న మాటలు నా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవా కావా. అందుకే పౌలు గారు అంటారు, మేము తప్పు చేస్తే మాలా ఉండాలని మీరు చూడకండి, మీరు మాత్రం పరిశుద్ధంగా దేవుని పని చేస్తూ వెళ్ళిపోండి. తన పత్రికలన్నీ చూడండి, అదే మనకు కనబడుతుంది. అంటే
మనము చేసేటటువంటి పని లేదా మనము చూపించేటటువంటి విధేయత దేవునికి అనుకూలమైనది, సంతోషకరమైనది అయినప్పుడు మనం ఏది చేయడానికి ఇష్టపడాలో తెలుసా? మనల్ని తగ్గించుకొని సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికే ఇష్టపడాలి. ఈరోజు అది లేక ఎన్నో సంఘాలు కూలిపోతున్నాయండి. దేవుడు కోరుకున్న కళ ఏంటో తెలుసా? క్రైస్తవులు అంతా ఐక్యంగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అన్నాడు. మరి ఈరోజు ఆ ఐక్యత క్రైస్తవులకు కనబడుతుందా చెప్పండి? మనం ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఉన్న మనమే పెంతెకోస్తో, బ్యాప్టిస్టో, లూథరన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, అమ్మ కొంచెం నేను మాటలు చెప్తాను, సత్యం ఏంటో చెప్తాను, వింటావా అంటే, మాకు తెలియని విషయాలు మీకు తెలుసా అంటారు. అందరూ కాదండి, కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళని, మేము తెలుసుకున్నదే గొప్ప అని ఎదుటి వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడరు. అవునా కదా చెప్పండి? ఒకవేళ ఇలాంటి తత్వం మనలో ఉంటే నిజాన్ని ఎప్పుడు మనం గ్రహిస్తాము? మనకు తెలియని విషయాలు ఎవరైనా చెబుతున్నప్పుడు ఎప్పుడు మనం నేర్చుకోగలుగుతాము? అంటే మనలో ఏముండాలో తెలుసా? తగ్గింపు ఉండాలి. ఆఖరికి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఆకారమందు మనుషుడిగా ఉన్న మనందరికంటే ముందు పుట్టిన వాడైన పరలోకంలో జ్యేష్ఠుడిగా దేవుడు ఎవరికి అధికారం ఇచ్చారు చెప్పండి? ఎవరికి అధికారం ఇచ్చారు? యేసుక్రీస్తు వారైనా జ్యేష్ఠుడు, అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠుడిగా పిలువబడిన వాడు. అనేక సహోదరులు తన కుమారుని జ్యేష్ఠుడిగా దేవుడు చేస్తే, పెద్దవాడైన యేసుక్రీస్తు వారు చిన్నవారమైన మన కోసం ఏం చేయడానికి భూమి మీదకి వచ్చారండి? ప్రాణం పెట్టడానికి. అందుకే ఇక్కడ అన్నాడు, మరణము పొందునంతగా శిలువ మరణం పొందాలా మన కోసం? నాకంటే చిన్నవాళ్ళు, ఏమి కొరగాని వాళ్ళు, నేను దేవునితో సమానంగా ఉన్నవాణ్ణి, దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నవాణ్ణి, నా అంత తోడు వెళ్ళి పవిత్రంగా బ్రతికి నా రక్తాన్ని వాళ్ళ కోసం కార్చాలా నేను అని ఒకవేళ యేసుక్రీస్తు వారే తగ్గించుకోకుండా తన ఆహాన్ని అక్కడ చూపించినట్లయితే ఈరోజు మనందరికీ రక్షణ కలిగేది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, రక్షణ కలిగేది అంటారా? ఆయన రక్తం, పవిత్రమైనటువంటి రక్తం చిందించకపోతే ఈరోజు మన పాపాలు పోయేవా? మనమంతా దేవునికి దగ్గర అయ్యే వాళ్ళం. ఆలోచించండి. అక్కడ యేసుక్రీస్తు వారి కోరిన కోరిక ఏంటో తెలుసా? నా తమ్ముళ్ళు చెల్లెలంతా తండ్రికి దగ్గర అవ్వాలంటే అవసరమైతే నేను ఒక మెట్టు దిగుతాను. ఒక మెట్టు ఏంటండి? పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి భూలోకంలో తన రక్తాన్ని కార్చి ఆఖరికి పాతాళానికి అనగా 3వ ఆకాశానికి కూడా ఆయన దిగిపోయారు. అంతేనా కదా చెప్పండి? అంటే ఆయన ఎంతలా తగ్గించుకున్నాడంటే ఆయన గురించి ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అసలు యేసు ప్రభు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? కృప. కృప అంటే ఏంటి అనుకుంటున్నారా? అదొక పేరు అనుకుంటున్నారా? కృప అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవ్వడం. అంతేనా? కృప అంటే గిఫ్ట్ గా, ఉచితంగా ఇవ్వడం. ఇవ్వడాన్ని ఎంత కృప కలిగిన వాళ్ళండి అంట. అందుకే చివరిగా ఆశీర్వాద ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అంటాం. అంటే యేసుప్రభు అనగానే క్రైస్తవ సమాజాన్ని అంతటికి గుర్తు చేసేది ఏంటి? కృప. మనకు గుర్తుకొచ్చేది ఏం పదం తెలుసా? కృప. ఆయన కృప ఎలాంటిది అని అంటే, యేసుప్రభు కృప ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది అని అంటే, చూడండి కిందికి. ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము కొరగాని పాపాత్ములమైన పనికి రాని, ఒక మాటలో చెప్పాలంటే చెత్తలా పడున్న మన కొరకు అంత గొప్ప సింహాసన స్థాయిలో ఉన్నటువంటి ఆయన దిగి భూమి మీదకి వచ్చాడటండి. ధనవంతుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, కానీ భూమి మీదకి వచ్చి ఏమైపోయాడట మన కోసం? దరిద్రుడు ఆయన అని రాయబడి. నిజంగా ఈ మాట వినడానికి ఎంత ఒకలా ఉంది కదండి. మనం నమ్ముకున్న క్రీస్తు దరిద్రుడా? అసలు పదం వింటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇది చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. క్రీస్తుని అలా ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? కానీ బైబిల్లో పౌలు గారు రాయిస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అంటే నిజమే కదండి. అది దరిద్రుడు అంటే అది ఒక బూతు కాదండి, ఒక తిట్టు కాదండి. అది దానిలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? కృప అంటే ఎలాగైతే ఇవ్వడమో, దరిద్రుడు అంటే బికారి అని అర్థం. అంటే ఏమీ లేనివాడు, పేదవాడు, తినడానికి భోజనం కూడా లేనివాడినే దరిద్రుడు అంటారు. అందుకే లాజరు గురించి రాసినప్పుడు కూడా ఆ దరిద్రుడు చనిపోయి అంటారు. అంటే తినడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అలాగే ఉన్నాడా అంటే ఎస్, ఖచ్చితంగా అలా చెప్పగలం మనం.
ఆయన ఎప్పుడు అన్నం తిన్నాడో మనకు తెలీదు. ఆయన ఎప్పుడు కడుపు నిండా భోంచేశాడో, ఎప్పుడు కంటి నిండా పడుకున్నాడో ఆయన జీవిత కాలంలో మనకు తెలియదండి. బైబిల్ అంతా మీరు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను చదివినట్లయితే పగలంతా బోధండి. కాలినడకన సువార్త, స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, అంతకు మించి బోధన ద్వారా తండ్రి మనస్సును తెలియచేయడం. ఇవన్నీ చేసిన మనము ఏమైపోతాం చెప్పండి? వెంటనే అలసిపోయి బాబోయ్ పొద్దుటి నుండి తీరిక లేదండి. ఆడవాళ్ళని చూడండి, టిఫిన్లు చేసి, వంటలు చేసి, ఇల్లు క్లీన్ చేసి, బట్టలు ఉతికి, గిన్నెలు కడిగి 1 గంట అయ్యేసరికి మెల్లిగా పడక గదిలోకి వెళ్తారు. ఎందుకంటే నడుము అంతా నొప్పి వచ్చేస్తుంది, వాల్చాలి అర్జెంటుగా. ఎందుకు? పొద్దుటి నుండి తీరిక లేదు. ఇంటి పని, చాకడి ఇంటి పని చేసి అలసిపోయినా. మరి ప్రభువారు 1 రోజు 2 రోజులు అంటారా? సుమారు 3.5 సంవత్సరాల జీవిత కాలం బైబిల్లో రాయబడింది. మనం చదివినట్లయితే పగలంతా బోధ చేసి రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? ఒలీవల కొండకి. ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ చల్లటి గాలి వస్తుంది, ఒలివ చెట్లు చల్లటి గాలి ఇస్తాయి, పడుకోవచ్చు అని వెళ్ళాడు అనుకుంటున్నారా? అక్కడ ఏం చేశాడో తెలుసా ఆయన? మీరు బైబిల్ చదవండి, లూకాసు వార్తలో ఉంటుంది, 6వ అధ్యాయం 22లో అనుకుంటాను. ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళి రాత్రంతా ఒలివ కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. ఎలా కాలం గడిపాడంటే తండ్రికి ప్రార్థన చేస్తూ. అవసరమా చెప్పండి? మనం ప్రార్థన చేయమంటే 1 నిమిషం అన్నం ముందు ఉంటుంది కదండి, కళ్ళు మూసుకొని వెంటనే కళ్ళు తెచ్చేస్తాం. ఎందుకు? ఎక్కడ అన్నం చల్లగైపోతుందో, లేకపోతే ఎవరొచ్చి ఏ మొక్క తీసుకెళ్ళిపోతారో మన భయం మంది. కానీ ఆయన రాత్రంతా ప్రార్థన. అంటే తండ్రితో గడపాలి, తండ్రితో గడపాలి, తండ్రితో మాట్లాడాలి. ఆయన భూమి మీద బ్రతికిన దినాలన్నీ మీరు ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మహారోదనటండి, కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? యాచన అంటే చెప్తున్నాను కదా ఇందాక, తినడానికి లేకపోతే ఎలా చేస్తారు? యాచిస్తారు, అమ్మా ఇంత అన్నం పెట్టవా అని. ఇప్పుడు యేసు ప్రభువు కూడా దేవునికి ఏం చేస్తున్నారో తెలిసి యాచన అడుక్కుంటున్నారటండి. యాచన అంటే అర్థం ఏంటంటే అడుక్కోవడం. ఏం అడుగుతున్నారంటే తన్ను మరణం నుండి రక్షింపగలవానికి యాచనలు, ప్రార్థనలు, కన్నీళ్లు విడుస్తూ ప్రతిరోజు మానక అడగాల తండ్రిని. అవునండి, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ఎన్నో పాపాలు చేయడానికి అవకాశం ఉంది. ఊహల్లో పాపం, తలంపులు, చూపుల్లో పాపం, మాటల్లో పాపం, చేతలతో పాపం, ఇవన్నీ చేస్తూ మనం ఏమవుతున్నాం తెలుసా? మనకి ఇవ్వబోయే రక్షణకు దూరం అయిపోతున్నాం. మరి ఆ బాధ మనలో ఉందా? అయ్యో నేను ఇంత పాపం చేసేస్తున్నాను. ఆ పాపాన్ని మనం పట్టించుకోం. మనం చేసే తప్పుల్ని మనం హైడ్ చేసేస్తాం. కానీ ఎదుటి వాడేదన్నా అంటే వాడి మీద మనం విరుచుకు పడిపోతాం. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు ఏంటి అంటే తనకున్నదంతా మన కొరకు పెట్టాడు. ఆఖరికి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా మన కొరకైనా తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. కాబట్టే ఈరోజు మనం రక్షణలో ఉండగలిగాము. రక్షణలోనికి వెళ్ళి దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం మనకు కలిగింది. లేదంటే మనం అంతా కూడా ఎప్పుడో నిత్యాగ్ని దండనకు వెళ్ళవలసిన వారు. అంతే కదండి, ప్రాణం పెట్టి నా పని అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోలేదైనా. ఇప్పటికి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారండి? వెరీ గుడ్, విజ్ఞాపనలు చేస్తున్నాడట. ఏ విజ్ఞాపన? తన్ను మరణం నుండి రక్షింపగలవానికి విజ్ఞాపన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము పాపం చేస్తుంటే మన పక్షాన కూడా విజ్ఞాపన చేయాలి. ఆలోచించండి. ఎవరు పాపం చేస్తే వాళ్ళే కదా అనుభవించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు కదా క్షమాపణ చెప్పాలి. నేరం చేసేది మనము, శిక్ష అనుభవించేది ఆయన. తప్పు చేసేది మనము, పాపం చేసేది మనము, మన కొరకు క్షమాపణ అడిగేది ఆయన. ఇదెక్కడి న్యాయం చెప్పండి? ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? కేవలం ప్రభువులో ఉన్న తగ్గింపు తత్వం వల్ల. ఇలా ప్రభువులో తగ్గింపు అనేది లేదనుకోండి, అసలు యేసు ప్రభువులో మనం ఏమైపోతామండి? ఒక్కసారి ఆలోచించండి. అదే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ప్రభువే తగ్గించుకోకపోతే నేనేమయ్యేవాడిని, మరి నేను తగ్గించుకోకపోతే నా సంఘం ఏమైపోతుంది? ఆలోచిస్తున్నారండి ఎవరైనా? సంఘం అంటే కాపరి ఒక్కడి గురించి నేను చెప్పట్లేదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదండి, సహోదరి మనులు కూర్చున్నారు, సహోదరులు కూర్చున్నారు. ఒక సహోదరికి అభ్యంతరం కలిగింది ఏదో ఒక విషయంలో, పక్కనున్న సహోదరితో ఎందుకు వెంటనే తగువాడాలనుకుంటున్నావు? దానివల్ల సహోదరి దేవునికి దూరం అయిపోతే, దానివల్ల నా సహోదరుడు దేవునికి దూరం అయిపోతే, ఒక మాటే కదా అన్నది, మాటే కదా. మాట అన్నంత మాత్రాన తల మీద కిరీటం కింద పడిపోతుందా అంటారు. మాటతో ఏమీ జరగదే. ఒక మాటకి నువ్వు కృంగిపోతావా? ఒక మాటకి నువ్వు దూరం అయిపోతావా? అంత అల్పమైనదాన్ని విశ్వాసం. అప్పుడు క్రీస్తునకు కలిగిన మనస్సు మనలో ఎక్కడున్నట్టు చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు, క్రీస్తునకు కలిగిన మనస్సు ఎలాంటిదటండి?
తను తాను తగ్గించుకునే తత్వం. ప్రేమ ఎందులోకి వస్తుంది? తగ్గించుకోవడంలోనే. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ప్రేమ కనబడుతుంది మనకి. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి క్షమ కనబడుతుంది మనకి. ప్రేమైనా క్షమైనా ఏదైనా మనం ఎదుటి వాళ్ళకి చూపించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలండి. అలా తగ్గించుకోలేనప్పుడు మనం క్రైస్తవులు అని పిలువబడ్డం వేస్టే. అప్పుడు మనం క్రీస్తు వారం అవ్వము. అందుకే పౌలు గారు కూడా యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని, యేసుప్రభు ఏం చేశారండి భూమి మీద బ్రతికినప్పుడు? యేసుప్రభు ఏం చేశారు భూమి మీద బ్రతికినప్పుడు? సమస్తాన్ని వదిలిపెట్టారు. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన వివాహం చేసుకున్నారా? తల్లిదండ్రులతో సుఖంగా బ్రతికారా? చెప్పాలి. పిల్లల్ని కన్నాడా? జల్సాగా లగ్జరీ లైఫ్ అనుభవించాడా? లేదు. ఇవన్నీ ఏం చేశాడంటే తన శరీరాన్ని ప్రతి దినము ఎన్ని కోరికలు ఆయనకు కలుగుతున్నా నలగగొడుతూ వచ్చారు. అవునా కాదా చెప్పాలి. తన శరీరాన్ని ఆయన ఏం చేశారు? నలగగొట్టారు. తనకు కోరికలు రావంటారు. ఆలోచించండి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పాప శరీరాకారముతో ఆయనను పంపి అంటాడు. దేవుడు ఆయన్ని భూమి మీదకి పంపింది కూడా ఎలా పంపాడు తెలుసా? ప్రభు అండి, మహిమ శరీరుడు అండి, అందుకే ఆయనకి పాపం చేయలేదండి అని మనం అనొచ్చు. లేదటండి, ఆయన వచ్చిన దేహం కూడా ఎలాంటి దేహమో తెలుసా? మనం ధరించుకునే దేహం ఎలాంటిదో ఆయన ధరించుకుంది కూడా అవే రక్త మాంసాలు. మరి ఆయనకు కోరికలు ఉండవా? మనలాంటి తలంపులు ఆయనకు కలగవా? తలంపుల్లో కూడా ఆయన పాపం చేయడా? చేయగలడు, కానీ చేయకుండా ఉండగలిగాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండగలిగాడు ఆయన. అందుకే ఈరోజు ఆయన గురించి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే ఆయన కాపాడుకున్నాడు గనుక. అంటే ఆయన తన శరీరాన్ని ఏం చేశారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు మరలా వచ్చింది. ఎవరండి క్రీస్తు యేసు సంబంధులు అంటే? యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉంటారో వారు క్రీస్తు సంబంధులు. చదవండి. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే క్రీస్తు వారు అని పిలువబడాలనుకుంటున్నారో వారు చేయవలసిన పని ఏంటండి? శరీరాన్ని ఇచ్చలతో దురాశలతో సిలువయ్యాడు. ఆయన భూమి మీద బ్రతికినంత కాలం తన సిలువను మోసుకుంటూ, అంటే మన భాషలో పాపం చేయకుండా తన కోరికలను కంట్రోల్ చేస్తూ, తను యవనంలో ఉన్నవాడే, వివాహం చేసుకోవాలని తనకు అనిపించవచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకు? కంట్రోల్, శరీరాన్ని కంట్రోల్, అదుపులో పెట్టుకున్నాడు. అలా ఎవరైతే భూమి మీద, అంటే పెళ్లి చేసుకోకూడదని కాదండి నా ఉద్దేశం, ఆ ఒక్క విషయంలో చెప్పట్లేదు. మనకి భూమి మీద కలిగే ఎన్నో కోరికలు. ఒక్కొక్క రోజు అనిపిస్తుంది మంచి టేస్ట్కరమైన, మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని చెయ్యాలి, ఒక 500-1000 రూపాయలు పెట్టి మంచి బిర్యానీ రప్పించుకొని తినాలి. కానీ అదే సమయంలో మన పక్క ఇంటి వాడికో మన ఎదురింట్లోనో లేమితో బాధపడుతున్నారు. అప్పుడు మనం తినేటటువంటి 500 భోజనాన్ని తినకుండా వారికి ఇచ్చి వారి కడుపు నింపామనుకోండి, మనం ఏం చేసినట్లు? మన కోరికను చంపుకున్నాం. మంచి ఆహారం తినాలని ఉంది, కానీ ఎదుటివాడిని చూస్తే నా ఆశ చచ్చిపోయిందండి అంటాం. అంటే అదేనండి సిలువ వేయడం అంటే. యేసు ప్రభువు కూడా అన్నీ చేయగలడు భూమి మీద. మనలాగా ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇంకా చెప్పాలంటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది, అనుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే అపవాదం వచ్చి అంటది, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. చేయగలడు ఆయన, చేయగలడు. కూర్చున్న దగ్గర మహిమతో ఆయన ఏదైనా చేసుకోగలడు. కానీ ఆయన దేనికి దుర్వినియోగపరచలేదండి. దేవుని శక్తిని దుర్వినియోగపరచలేదు. కానీ ఆయన వచ్చింది ఎందుకో గుర్తెరిగి భూమి మీద జీవితాంతం మన కోసమే బ్రతికాడు. పాపం అంటించుకోకుండా ఉండడానికి భయపడాడు. అందుకే భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి. అంత గొప్ప యేసుక్రీస్తు వారు, అంత పావనమూర్తే భయభక్తితో బ్రతకవలసిన అవసరత భూమి మీద ఉంటే మరి మనకు లేదంటారా? ఏమీ లేకుండా పరలోకం వెళ్ళిపోతాం అంటారా? చెప్పండి. ఇప్పుడు ఆలోచించుకోండి. పాఠం అంతా వింటున్నారు కదా, ఎవరు క్రీస్తు వారు? బాప్తిస్మం తీసుకున్నానండి, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానండి, ముసుగేసుకొని ప్రార్థన చేస్తానండి, మోకాళ్ళ ప్రార్థన చేస్తానండి, ప్రతి వారం చర్చ్కి వస్తానండి. అయిపోతామండి? క్రీస్తు వారం అయిపోతామా? క్రీస్తు వారం అవ్వాలంటే క్రీస్తు ఎలాంటి వారు, క్రీస్తు కలిగిన మనసు ఏంటి ముందు మనకు తెలియాలి. ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నారు,
క్రీస్తునకు కలిగిన మనసు ఏంటంటే తగ్గించుకోవడం. ఎంత తగ్గించుకోవడం అంటే మరణం పొందినంతగా తగ్గించుకోవడం, ఆఖరి తన శరీర కోరికల్ని కూడా మన కొరకు చంపుకునే అంత తగ్గించుకోవడం. అందుకే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. అంటే నేను ఎవరిప్పుడు? పౌలు గారు ఎవరిప్పుడు? క్రీస్తువాడు. పౌలు క్రీస్తువాడు, క్రీస్తు సంబంధి కనుకని పౌలు గారు ఏమైపోయారంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడట. అందుకే మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇంత పౌలు గారు క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నాడు అబ్బా? పౌలు గారు క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నారు చూస్తారా? ఆ మాట కూడా తెస్సలోనికైలకి ఆయన పత్రిక రాస్తూ మొదటి పత్రిక చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనం. మరియు మేము క్రీస్తు యేసు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. పౌలు గారు ఎలా బ్రతికారటండి? ఆయనకు అధికారం ఉందా? ఆయన అపోస్తలుడు అయ్యాక అధికారం అనుకుంటే పొరపాటు. ఆయన అపోస్తలుడు కాకముందు కూడా మంచి అధికారంలో ఉన్నవాడే, అవునా? దమస్కుకు పత్రికలను పట్టుకొని వెళ్తున్నాడు. దేంతో? అధికారంతో. క్రైస్తవులను హింసించడానికి అధికారిగా వెళ్తున్నాడు. అంటే అపోస్తలుడు కాకముందు లోక సామ్రాజ్యంలో అధికారం ఉంది. అపోస్తలుడుగా మారిన దేవుని నమ్మిన తర్వాత అపోస్తలుడు అయిన తర్వాత కూడా అతనికి అధికారం చేయగలిగే అధికారం ఉంది. అయినా సరే ఎప్పుడు కూడా మీ మీద నేను అధికారం చేయలేదు, మీ దగ్గర నుండి నేను ఘనతని కోరలేదు. అంటే ఇందులో ఏం కనబడుతుంది చెప్పండి ఇప్పుడు? లేదా తగ్గింపు? మనకి చిన్న జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను, బాధపడకండి. ఇక్కడ నేను ఇప్పుడు ప్రిన్సిపల్గా మారిన అనుకోండి, ఇంకా మనం చూపించే అధికారం ఎలా ఉంటుంది చెప్పండి? సంఘం మీద నా మాట మీరు వినరా? నన్ను కాదని మీరు వెళ్తారా? నేను చెప్పింది మీరు చేయరా? ప్రిన్సిపల్ అనే కాదండి, జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను. అది ఎవరైనా సరే, ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ, కోఆర్డినేటర్ కానీ, లెక్చరర్ అయినా కానీ, మనం ఒక పదవి అందుకోగానే మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటామో తెలుసా? నేను చెప్పింది మీరు చెయ్యకుండా ఉండే అంత ఎత్తుకు ఎదిగారా అని అడుగుతుంటాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను అధికారం చేయగలను, కానీ నేను మీ వలన ఘనత కోరుకుని ఎప్పుడు కూడా ఆ జులుము చూపించలేదు మీ మీద. అందుకే మందకు ఎలా ఉండాలట? ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరి చూపాలి. అది కూడా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. కనుకే పౌలు గారు ఆ మాట చెప్పగలిగారు, పేతురు గారు ఆ మాట చెప్పగలిగారు. ఇక్కడ ఇంకా ఏమంటున్నారు చూడండి 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉన్నాము. సాధు జీవులని మీరు విన్నారండి? వాటిని మనం ఏమంటామంటే పెట్స్. పెట్స్ అంటే ఏంటంటే ఇంట్లో పెంచుకునే కుక్క కావచ్చు, ఇంట్లో పెంచుకునే పిల్లి కావచ్చు. ఇవి ఏంటైపోతాయి? మనకి సాధు జీవులు. మనం ఎలా చెప్తే అలా వింటాయి, అవునా? ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నారంటే మీ సాధువులం. అక్కడ కింద పుట్టినోట్లు అంటాడు శిశువులమై ఉంటిమి అంటాడు. చూడండి, స్తన్యమిచ్చు తల్లి, ఒక పాలిచ్చే తల్లి పిల్లల దగ్గర ఎలా మారిపోతుందండి? పిల్లోడితో మీరు చూడండి, ఒక కలెక్టర్ అమ్మే అయి ఉండొచ్చు, అధికారం చాలా చేతిలో ఉండొచ్చు, పోలీసులందరూ ముందు భయపడుతూ గజగజ నిలబడవచ్చు. కానీ తన బిడ్డ దగ్గరకు వచ్చేసరికి తన మాట, తన చూపు వచ్చి నాన్న బుజ్జి అంటుందా లేదా చెప్పండి? అంటే అంత పెద్ద కలెక్టర్ కూడా పిల్ల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది? పాలిచ్చే పిల్ల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది? చిన్న పిల్లలాగా మారిపోయింది. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నారు తెలుసా అండి? స్తన్యమిచ్చు తల్లి తన పిల్లలను గారవించినట్లు, ముద్దు చేస్తున్నట్లు మేము మీ దగ్గర సాధువులుగా మారిపోయాం. ఇంకేమన్నాడు చూడండి 8వ వచనంలో, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు ఇష్టపడలేదు అన్నారండి. సిద్ధపడి ఉంటిమి. సేమ్ ప్రభు మనసు కనబడుతుందా లేదా చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువు కూడా వదకు తీయబడిన గొర్రెపిల్ల అని రాయబడింది ఆయన గురించి. సాధుజీవి అయిపోయాడు ఆయన కూడా. తన మరణం వరకు సాధువుగా బ్రతికాడా? తనను చంపుతున్న వారిని కూడా ఆయన హింస పెట్టాలనుకున్నాడా అండి? తను చంపుతున్నా వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు, క్షమించు అని అన్నాడండి. అంటే ప్రభువు ఎలాగైతే సాధుజీవిగా లేదా సాత్వికుడుగా లోబడేవాడిగా బ్రతికాడో
పౌలు గారి జీవితం కూడా చూస్తే ఆయన మార్గదర్శకంగా పెట్టుకున్నాడు కనుక, క్రీస్తును పోలి నడుచుకోవాలనుకున్నాడు కనుక ఆయన ఏమైపోయాడు? క్రీస్తు వాడైపోయాడు. పౌలు గారు ఎవరిప్పుడు? క్రీస్తు వాడు. అలా క్రీస్తు వాడుగా కావాలంటే ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? పౌలును చూసి, పౌలు నేర్చుకున్న ప్రభువును చూసి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? తగ్గింపు. తగ్గింపు అంటే నోట్లో చెప్పడం కాదు, 3 అక్షరాలు తగ్గింపు కాదండి. ప్రతి క్రియలోనూ మనం మాట్లాడే మాట కావచ్చు, అది ఎప్పుడు ఎదురవుతుందో తెలుసా మనకి? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు బాగానే చెప్తాను, ప్రసంగం కాబట్టి బాగానే చెప్తాను. ఇలా స్టేజ్ దిగగానే ఒకరు వచ్చి నా మీద తిరుగుబాటు చేసిన ఏదైనా చేశారు అనుకోండి, వెంటనే పాములా తిరిగిపోయాను అనుకోండి, చెప్పిన నాలో తగ్గింపేది అంతేనా కదా? అంటే మాటలు క్రైస్తవులమైన మనము చెప్పే వరకు మాత్రం కాదండి, దాన్ని పాటించేవారుగా ఉండాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? ఈ పాఠం అంతా చివరికి వెళ్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుందండి. మనము పాటించకపోతే ఎంత ప్రమాదం ఉందో, లేదా మనం క్రీస్తు వారుగా ఉండకపోతే ఎంత ప్రమాదం ఉందో మీ అందరికి తెలుసు, అవునా? క్రీస్తు వారం కాదనుకోండి, మనకు దొరికేదేంటి చివరకు? మనకు మిగిలేదేంటి చివరకు? నిత్యాగ్ని దండన, అవునా? క్రీస్తు వారం కాదండి, మనం ప్రభు వారం కాదండి. అందుకే ఫస్ట్ మాట మీకు చూపించాను, నా పక్షంన నుండని వాడు నాకు విరోధి. దేవునికే విరోధిగా మారితే, ప్రభువుకే విరోధిగా మారితే మనం ఏమైపోతాం? విరోధులైన వారిని తన లోకానికి రాణిస్తాడా దేవుడు? తనున్న స్థలానికి మనల్ని చేర్చుకుంటాడా దేవుడు? చేర్చుకోడండి. అందుకే మనం ప్రభువుకి విరోధులుగా ఉండకూడదు, కానీ పక్షంగా ఉండాలి. ప్రభు పక్షాన వాదించాలి, ప్రభు పక్షాన నిలబడాలి, ప్రభువు వారమై మనం ఉండాలి. మరి అలా ఉండాలి అని అంటే ఇప్పటివరకు మీరు వింటున్నారు కదండి, తగ్గింపు. ప్రతి దాంట్లో మనం తగ్గించుకోవాలి. అది బోధకుడు దగ్గర నుండి సండే స్కూల్కి వచ్చే పిల్లల వరకు ఇదే మనం నేర్చుకోవాలి. ఇదే క్రైస్తవ సమాజానికి మనం నేర్పాలి. ఇది లేనప్పుడు మనం ఎన్ని ప్రసంగాలు విన్నా, 100 రెఫరెన్స్లు మన నోట్స్లో మనం రాసుకున్నా, 10 సంఖ్యలో మనం పాఠాలన్నీ రాసుకొని బుక్స్ ఎవరికైనా షేర్ చేసినా మనకి ప్రతిఫలం ఉండదు. అందుకే చెప్పా, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళం, కానీ మనం పాటించేవారుగా ఉండాలి. మరి మాటలన్నీ మనకి ఏం చూపిస్తుందండి? ఇప్పుడు మీరు చదువుకునే రెఫరెన్స్లు అన్నిట్లో మనకి ఏం కనబడుతుంది? ప్రభువు యొక్క తగ్గింపు, ప్రభువు యొక్క ప్రేమ, ప్రభువు మన కొరకు ఏ విధంగా త్యాగం చేశారో అదే మనకు కనబడుతుంది. ఇప్పుడు మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు కదండి. అసలు తగ్గింపు అని అంటే ఎవరి దగ్గర తగ్గించుకోవాలి? మనం అనుకుంటున్నాం భూమి మీద ఉన్న వాళ్ళ దగ్గర తగ్గించుకుంటే సరిపోతుందండి, కానీ ప్రభు అది మాత్రమే కాదండి, మనుషుల కోసమే తగ్గింపు కాదు, ఆఖరికి ఎక్కడ తగ్గించుకున్నాడు ఆ మాట కూడా చూడండి బైబిల్ గ్రంథం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. యేసుక్రీస్తు వారికి లోపరచకుండా ఉన్న సృష్టం ఏదైనా ఉందా అండి? ఉందా భూమి మీద? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ప్రకృతి మొత్తం దేవుడు ఎవరి కింద పెట్టాడు? యేసు ప్రభు పాదాల కింద పెట్టాడు. అంతేనా? తన కుమారుని సింహాసనం ఎక్కడైతే ఉందో ఆయన పాద పీఠము కింద ఉంచాడండి. ప్రకృతినంతా, తన శత్రువులందరినీ, అన్నిటినీ, సమస్తము అని రాయబడింది. సకలము ఆయనకు లోపరిస్తే దేవుడు, సర్లే ఇంకా నాకే మొత్తం వచ్చింది, నేను భూమి మీద చనిపోయాను, ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను, వచ్చేసాను, దేవుడు ఇప్పుడు నాకు ఇచ్చాడు, నేను ఈ అధికారాన్ని వాడుకుంటాను అని ప్రభువారు ఏమైనా అధికారాన్ని వాడుకున్నారంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పౌలు గారు చెప్తున్నారు, సమస్తాన్ని ఏ తండ్రి అయితే తనకు లోపరిచాడో చివరికి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి తలదించుకొని నిలబడ్డటండి. నాకు అన్నీ ఇచ్చావు, కానీ నేను మాత్రం నీ ముందు తక్కువే, నేను మాత్రం నీ ముందు తగ్గించుకొనవలసిన వాడనే. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో తనతో సమానముగా ఉండుట అని అంటాడు. అంటే దేవునితో సమానంగా ఉండగలిగే అర్హత ప్రభువుకు ఉందా లేదా? చెప్పాలి, ఉంది. అసలు దేవుడు చేయవలసిన పని, భూమి మీదకి వచ్చి దేవుడు చేయవలసిన పని ప్రభువు చేశారు, అవునా కదా? తన పిల్లల్ని రక్షించుకునే ప్రభువు దేవుడు చేయాల్సి ఉంటే ఆయన బాధ్యతని నెరవేర్చింది భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ప్రభువుతో, దేవునితో సమానంగా ఉండే అర్హత యేసు ప్రభువుకు ఉందంటారా లేదంటారా?
ఉంది. ఆయన ఎందులో కూడా తీసుకోడండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. అంటే దేవుడు అంటే ప్రతి లక్షణం ప్రభువులో మనకి కనబడుతుంది. అలాంటి ప్రభువు ఇక్కడ ఏం చేస్తాడో తెలుసా అండి? తండ్రి, నేను చేయవలసిన పనులన్నీ చేశాను, సంపూర్తిగా నెరవేర్చాను, నన్ను మహింపరిచేయి. ఆ మహిమ ఏంటో కాదు, నీతో సమానంగా నన్ను కూర్చోబెట్టుకో తండ్రి అని అనలేదటండి. ఈ మాట ఎంత బాగుంది చూడండి. సమస్తమును తనకు లోపరిచిన వానికి తానే లోబడును. అంటే లోబడిపోయాడా అండి? అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనల్ని ఎప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఊహించుకోకూడదండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే అపవాది సంబంధులుగా మారిపోయి వాడి పార్టీలోకి వెళ్ళిపోయి వాడు కలిగించేటటువంటి ఆలోచనలతో ఒకనాడు పేతురు గారు, ప్రభువాది నీకు దూరం అవును గాక అంటాడు. ఏంటి, యేసు ప్రభువుకి ఆలోచన చెప్పేటంతటి వాడా పేతురు గారు? ఆలోచించండి. మనము కూడా ఓవర్గా ఏం చేస్తామో తెలుసా? తండ్రి, నువ్వు అలా చేయకుండా ఉండుంటే బాగుండేది దేవుడా అని అంటూ ఉంటాం. విన్నారు ఎప్పుడైనా మాటలు? దేవుడు అలా చేయకుండా ఉంటే బాగుండు, అనవసరంగా మంచి పిల్లోని తీసుకెళ్ళిపోయాడు అంటామానమా? అంటే దేవుని కంటే ఎక్కువ మనకు తెలుసా? వాడు బ్రతికి ఉంటే వాడి జీవితం ఏమైపోతుందో మనకు తెలుసా? ఎందుకు అతన్ని తీసుకెళ్ళాడో దాని వెనక రహస్యం మనకు తెలుసా? తెలీదు. దేవుని గురించి ఏమి తెలియకుండా అనవసరంగా దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం మనం, నాతో సహా అందరం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితులను మనం ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా దేవుని దూషిస్తామండి. ఎప్పటికైనా ఒక్కసారి మనం దూషిస్తాం. కానీ అలాంటి క్యారెక్టర్ అస్సలు మనలో ఉండకూడదు. అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఆలోచించగలవా? దేవుని కంటే ఎక్కువ మంచి నువ్వు చేయగలవా? అసలు మంచివాడు అనే పదానికి ఎవరైనా నిర్వచనం ఉన్నారంటే దేవుడేనండి. దేవుడు మంచివాడు అని రాయబడింది. యెహోవా ఎవరట? మంచివాడు. ఇంకా అంతకంటే మంచివాడివా నువ్వు? అంతకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళమా మనం అందరము? కాదు కదండి. అందుకే దేవునితో సమానంగా కానీ దేవుని కంటే ఎక్కువ కానీ మనం ఆలోచించి చేసేది ఏమీ లేదు. అది మనకి పాపం అవుతుంది అని అన్నాడు దేవుడు. ఎలా చెప్పగలరండి దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తే పాపం? దేవుని కోసమే కదా దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను, దేవునికే సలహా ఇవ్వాలనుకుంటున్నాను అని అనుకుంటే అపవాది మీ అందరికీ తెలుసు. అపవాది దూత ప్రారంభంలో ప్రధాన కెరూబుగా పరలోకంలో సింహాసనాన్ని అధిష్ఠించి తన కింద ఉన్న దూతలందరినీ ఏళ్తుందటండి. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మీరు చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. 14, 17, 18 వచనాల్లో చాలా గొప్పగా దేవుడు దాన్ని నియమించాడు. పిల్లన గ్రోవులు ఊదువారు సిద్ధమయ్యారంట. కెరూబుగా నియమించాడు. కాలుచున్న రాళ్ల మధ్య దాన్ని పెట్టాడు. ఇంత గొప్ప పదవిని చూసేసరికి అపవాది ఏమనుకుందో తెలుసా? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని వేసుకుందాం అనుకుంది. దేవునితో సమానంగా ఉందాం అనుకుంది. అదే కదా యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 14వ వచనంలో దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనం వేసుకోవడం అనుకోవడం ఏమైందండి దేవుని దృష్టికి? పాపం. జస్ట్ ఆ మాటను బట్టి, ఆ తలంపును బట్టి, అది పెట్టినటువంటి ఆ తగువును బట్టే కదా అది పాతాళానికి పడద్రోయబడింది. అవునా కదా? ఆలోచించండి. అంటే దూతలో కూడా ఏం లేదు? తగ్గింపు లేదు. ఆ తగ్గింపు లేనందుకు దేవుని ముందు తన్ను తాను తగ్గించుకోకుండా దేవుని కంటే హెచ్చించుకోవాలనుకున్నందుకు దూత దయ్యంగా మారి పాతాళానికి త్రోయబడింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేటండి దేహం, మన దేహంలో కదా ఉన్నాము, ఈ బాడీలో కదా ఉన్నాం, ఈ బాడీలో ఉంటేనే కదా పాపం చేస్తాం. ఆత్మలు కూడా పాపం చేస్తాయా? ఆత్మలు కూడా పాపం చేస్తాయా? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. జాగ్రత్తగా చూడాలి, మాట అండర్లైన్ చేసుకోండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను. జాగ్రత్తగా వినాలి. మన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం అంతా ఎందులో ఉన్నాం? ఒక తొడుగుకొని ఉన్నాం. బట్టలు కాదండి, దానికంటే ముందు ఇంకొక తొడిగాడు దేవుడు మనకి. అదేంటి? దేహం. ఇదంతా కూడా దేవుడిచ్చిన దేహం, ప్రభువు వలన వచ్చిన దేహం. మనము దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? దేహమందు ఉన్నప్పుడే కాదటండి, దేహం విడిచాక కూడా ఏమై ఉండాలి? దేవునికి ఇష్టడు.
బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మనం అనుకుంటాము నేను చచ్చినంత వరకు దేవునికి నమ్మకంగా ఉంటే చాలు, చచ్చిన తర్వాత ఏమైపోతే అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటాం. కానీ కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు గారి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నారంటే దాని వెనక ఆంతర్యం లేకపోలేదు. దేహమందు ఉండి పాపం చేయడానికి ఎంత అవకాశం ఉందో, దేహం విడిచిన తర్వాత కూడా పాపం చేసే అవకాశం ఉంది. దేవదూతకు దేహం ఉందా అండి? అపవాది ఉంది కదా, అపవాదికి దేహం ఉందా? పరలోకంలో ఉన్నప్పుడు అది ఎలా ఉంది? ఆత్మగా ఉంది. ఎలా ఉందండి? అది ఆత్మ, దానికి దేహం లేదు. మరి ఎలా మనస్సులో ఆలోచించింది? నీ మనస్సున పాపము పుట్టనంత వరకు నువ్వు మంచిగానే కనబడ్డావు అని అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు. అంటే మనస్సు అనేది శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? చెప్పాలి గట్టిగా. ఆత్మకు సంబంధించింది. ఆలోచనలు మనం చేసేది దేహంతో కాదండి. దేహంతోనే మనం ఆలోచిస్తాము. మనలో ఉన్న అంతరాత్మ అంటారు. అంతరాత్మ, నీ అంతరాత్మ నీకు ఏం చెప్తుందో అదే చేయి అంటారు అప్పుడప్పుడు. అంటే ఆత్మే ఆలోచనలు తీసుకుంటుంది, ఆత్మ చేయాలనుకున్నదే చేస్తుంది, ఆత్మకే ఆలోచించే శక్తి ఉంది. ఒకవేళ ఆత్మ నాలో నుండి బయటికి వెళ్ళింది అనుకోండి, ఈ పడిపోయిన ఈ దేహం, కుప్పకూలినటువంటి దేహం ఆలోచన చేయగలదా? నడవాలంటే నడవగలదా? మాట్లాడాలంటే మాట్లాడగలదా? లేదే. అంటే నాలో నుండి బయటికి వెళ్ళిన ఆత్మకే బాధ అయినా, నొప్పైనా, సుఖమైనా, వేదనైనా, ఏదైనానండి అన్ని ఆత్మకి. ఆలోచన కూడా ఆత్మకి. ఇప్పుడు మనం భూమి మీద బ్రతికినంత కాలం నమ్మకంగా లోబడినట్టుగా నటించి, ఫోన్లో ఒక 60 ఏళ్ళే కదా, లోబడదాం, పరలోకానికి వెళ్ళాక మనం విజృంభిద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ అందుకే అంటున్నాడు పౌలు గారు, దేహమందు ఉన్నా దేహము విడిచిన కూడా. అంటే మనం చనిపోయాక కూడా తండ్రి మీద తిరుగుబాటు చేసేటటువంటి వారమా? ఎస్, ఖచ్చితంగా. కాదంటారా చెప్పండి. ఈరోజు కన్న పిల్లల్ని గురించి ఆలోచించండి. కన్న పిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ కోసం అన్ని త్యాగం చేసి, ఆఖరికి ఆస్తంత సమకూర్చి, 1 ఎకరం భూమి కొని, ఒక మంచి ఇల్లు కట్టించి, మంచి భార్యను చూసి, ఉద్యోగం తెచ్చిపెట్టి అన్ని ఇచ్చిన తర్వాత చివరికి తల్లిదండ్రుల మీద వారు ఏం చేస్తున్నారండి? తిరుగుబాటు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెడుతున్నారు? వృద్ధాశ్రమంలో. అంటే ఏం కనబడుతుంది మనిషిలో? మేలు చేసిన వారికి కీడు చేసే తత్వం. అది తల్లిదండ్రులనే కాదండి, మన బంధువులు కావచ్చు, మన ప్రిన్సిపల్ కావచ్చు, మన సహోదరులు కావచ్చు. మేలు చేస్తే దానికి మనకి ఎదురయ్యేది ఏంటి? కీడు. అంటే ఈ నైజం ఎవరిలో ఉంది? పక్షుల్లో, జంతువుల్లో కాదు, మనుషులమైన మనలో ఉంది. మనలో ఉన్న ఈ తత్వం ఇక్కడితో ఆగిపోదండి. శరీరంతో ఉన్నప్పుడే మనం ఆగలేకపోతున్నాం. ఇంకా ఆత్మలుగా మారామనుకోండి, మనకు అన్ని శక్తులు వచ్చేసాయి అనుకోండి. ఆత్మగా అయిన తర్వాత దేవుడు పరలోకాన్ని ఇచ్చేసాడు అనుకోండి, డైరెక్ట్గా మనం దేనికి సూటి పెడతాం? దేవుని సింహాసనానికి. నాకు ఇది సరిపోదు, నాకు ఈ సుఖం సరిపోదు, నాకు అదే కావాలి, నువ్వు కూర్చున్న కుర్చీ నాకు కావాలి, నువ్వు లేచిపో, నేను కూర్చుంటా, నువ్వు లేచిపో అని దేవుని పక్కకు మనం కూర్చోడానికి సిద్ధపడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, వద్దు, మీలో ఆ తత్వాన్ని డెవలప్ చేసుకోకండి. తండ్రిగా మనందరికీ తండ్రి ఎంతమంది? ఒక్కడే. ఆయన ఎలా ఉన్నాడు? మనందరికీ పైగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు? మనకి పైగా, మనందరికీ పైగా ఉన్నాడు ఆయన. ఆయన అలా పై స్థాయిలోనే చూద్దాం. దేవుడు పై స్థాయిలోనే మనకు కనిపించాలి. దేవుడు లేకపోతే సృష్టమే లేదు, దేవుడు లేకపోతే మనమే లేము, దేవుడు లేకపోతే అసలు జీవేమీ కూడా లేదండి, మనిషి మనుగడ కూడా లేదండి. అలాంటి సృష్టికర్తను సృష్టికర్తగానే ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకిస్తూ, మనము ఎప్పుడు కూడా తగ్గించుకుంటూనే దేవుని ముందు బ్రతకాలి. ఆఖరికి దేవుని పిల్లల ముందు కూడా మనల్ని మనం తగ్గించుకునే వారుగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేయండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం కోరండి తండ్రి నీ కుర్చీ ఇచ్చే నువ్వు పక్కకు పో అని దేవుడిని నెట్టేయడం కాదండి. తండ్రి ముందు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు అంటాడు, నాయన నువ్వేటి నాయన కింద కూర్చోడం, వచ్చే నా తొడ మీద కూర్చో, నా సింహాసనం ఎక్కి. అంటే మనల్ని కోరుండి దేవుడు కుర్చీ మీద ఎక్కించుకోవాలి, కానీ తండ్రిని పక్కకు తోసి దేవుని కుర్చీని అధిష్ఠించే కుమారులుగా మనం ఉండకూడదు. దాన్ని దుష్టబుద్ధి అంటారు. చాలా మంది రాజుల చరిత్ర మీరు చూసారు కదండి. రాజు వృద్ధుడు అయ్యేసరికి, ముసలివాడు అయ్యేసరికి రాజుని ఏదో విధంగా పక్కకు సైడ్ చేసి, లేదా విషం ఇచ్చి చంపో, లేదా మనుషుల్ని పెట్టి చంపో, సింహాసనం కొరకు తలపడ్డటువంటి కుమారుల చరిత్రలు మనకు చాలా తెలుసు. మనుషుల తత్వం ఇలాంటిది కనుకనే దేవుడు అన్నాడు, నువ్వు భూమి మీద ఉంటున్నప్పుడే, నువ్వు దేహంలో ఈ శరీరంలో ఉంటున్నప్పుడే నీ ఆత్మకు ఏం అలవాటు చేసుకోవాలో తెలుసా? తగ్గింపు అలవాటు చేసుకో.
మన ఆత్మకి ఏం అలవాటు చేసుకోవాలి? ఏ మాటనైనా సహించుకుపోయే తత్వం అలవాటు చేసుకోండి. నిజంగా క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? సహించేవారుగా ఉండాలి. అది లేదండి. ఒకప్పుడు ఉండేదేమో కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో మనకు కనబడింది కానీ ఇప్పుడు లేదు. అందుకే పౌలు గారు గొప్పగా చెప్పగలిగారు, మీరు క్రీస్తువారు అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మీరు క్రీస్తువారు అని ఆయన చెప్పగలిగాడంటే అక్కడ వాళ్ళు తగ్గించుకున్నారండి. వాళ్ళు ఆ క్యారెక్టర్ కనిపించిందండి. క్రీస్తు దేవుని వాడు, తగ్గించుకున్నందుకు క్రీస్తువారైతే క్రీస్తు ఎవరిని చూసి తగ్గించుకున్నారో మీరు అంత సెమినార్లో పాఠం విన్నారు. జాయింట్ డైరెక్టర్ గారు ప్రసన్న బాబు గారి మాటలు మీరు అందరూ విన్నారు కదండి. అసలు క్రీస్తుకు తగ్గింపు ఎక్కడి నుండి వచ్చిందంటే తండ్రి దగ్గర నుండి వచ్చింది. మనం తగ్గించుకుంటే క్రీస్తు వారం అయితే క్రీస్తు తగ్గించుకున్నాడు కాబట్టి క్రీస్తు ఎవరి వాడు? దేవుని వాడు. మనం అంతా ఆటోమేటిక్గా దేవుని వారం అవ్వాలి, దేవుడున్న లోకానికి వెళ్ళాలి అంటే చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. క్షమించండి, 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఏం చెప్తున్నాడండి? తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. నేను ఎంత చేయగలనండి, నాకేం రాదండి, ఏం రాదని పని తప్పించుకోమనట్లేదు. అన్నీ చేసి కూడా చేతులు కట్టుకొని నేను చేయవలసిందే చేశాను, నేను నిష్ప్రయోజకుడనైనా దాసుని అంటే అన్నీ చేసిన తర్వాత కూడా మనం ఏమనుకోవాలి? నేను ఇంకా చాలా తక్కువ చేశానండి. నిజంగా వెంకటేశ్వర గారు అంటున్నారు, అమ్మా ఇంకా గ్రాండ్గా చెయ్యాలి, ఇంకా గ్రాండ్గా చెయ్యాలి. ఇది కాదా? ఇంతమంది జనాలు వచ్చారు, ఇంత చక్కగా దేవుని మాటలు వినబడుతున్నాయి, కాదు ఇంకా గ్రాండ్గా నేను చెయ్యాలి అంటే మనం ఏ పని చేసినా మనం తగ్గించుకొనే కనిపించాలి. నేను ఇంకా చెయ్యాలి, ఇంకా కావాలి, ఇంకా దేవుని కొరకు చెయ్యాలి. అదండి తగ్గింపు అంటే. అందుకే అన్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా. 10 మంది రాగానే నేను పెద్ద మీటింగ్ పెట్టాను తెలుసా, ఎంతమంది జనాలు వచ్చారు తెలుసా, ఫోటోలు తీయడం పెట్టడం అవి కాదండి. ఎంచుకొని దానికంటే ఎక్కువగా ఎంచుకోకు, ఆడంబరాలకు పోకు. కానీ ఎంత చేసినా 1000 మంది పబ్లిక్ వచ్చినా నాకు ఇది సరిపోలేదండి, నా దేవుడి కొరకు ఇది సరిపోలేదు, ఇంకా నేను చేయాలి, నేను చచ్చిపోయేలోపు ఇంకా గొప్పగా చెయ్యాలి, అలాగనుకోవాలటండి. అందుకే ఇంకా ముందు చదవండి. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము కొలది తగిన రీతిన ఎంచుకోమంటాడు. స్వస్థ బుద్ధితో తగిన రీతిన ఎంచుకోవాలి అని అంటాడు. అంటే మనల్ని మనం స్వస్థ బుద్ధి, ఎదుటి వాళ్ళని, నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను ఎదుటి వాళ్ళని కూడా అలాగే చూడు, చేసినా చేయకపోయినా అందరినీ సమానంగా చూడు. అలాంటి తత్వం మనలో లేనప్పుడు మనం క్రీస్తు వారసులం కాదండి. క్రీస్తు వారు అయితేనే మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తు వారు వచ్చినప్పుడు మృతులలో నుండి లేపబడతాము అని రాయబడింది. మనం క్రీస్తు వారం అయితేనే లేపబడతాం. యెషయా గ్రంథం చూడండి 29వ అధ్యాయం 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీవారు, ఎవరి వారండి? మృతులైన నీవారంటే దేవుని వారు. అర్థమవుతుందా? మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. నిజంగా ఈ మాట ఒకసారి దేవుని దగ్గర పెట్టి ఆలోచించండి. దేవుని వారు ఎవరవుతారో వాళ్ళు బ్రతుకుతారట. అంటే శాశ్వత నిద్రలోకి మనం వెళ్ళమా? 2వ మరణాన్ని మనం రుచి చూడమా అంటే చూడమండి. మనం తిరిగి బ్రతుకుతాం. ఇక్కడ మనం మరణిస్తున్నామేమో, నిద్ర అనే పేరుతో భూమి లోపలికి వెళ్ళిపోతుంది మన దేహం. కానీ ఎప్పుడైతే మనం భూమి మీద దేవుని వారమై చచ్చిపోతామో అప్పుడు యేసుక్రీస్తు వారు రాగానే మొదట క్రీస్తు వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వారంటే యేసుక్రీస్తు వారు లేస్తారని కాదండి, ఆయన లేచారు, ఎప్పుడో దేహాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. క్రీస్తు వారు అంటే క్రీస్తు సంబంధులు. ఎవరైతే క్రీస్తును పోలి ఈ విధంగా నడుచుకుంటారో వాళ్ళు మొదట బ్రతికింపబడతారటండి. మొదట కదా, వాళ్ళే బ్రతికింపబడతారు. మిగిలిన వాళ్ళంతా కూడా 2వ మరణానికి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. అందుకే చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉండాలి. ఏమన్నాడండి?
ఉన్నాము. ఎప్పుడు ఉంటాము? బ్రతికినప్పుడు ప్రభువు కొరకు బ్రతికితే, చనిపోయిన తర్వాత కూడా మనం ప్రభువు వారంగా ఉండగలుగుతాం. భూమి మీద మనకు తగ్గింపు లేదనుకోండి, భూమి మీద మనం తగ్గింపుని అలవర్చుకోలేదనుకోండి, చనిపోయాక పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, దేవుణ్ణి దూషిస్తున్నారటండి. చదివారా మీరు ఎప్పుడైనా మాట ప్రకటన గ్రంథంలో? పాతాళ గుండంలో అగ్ని వేదనలతో మండుతున్న వారు దేవుణ్ణి, ఆయన నామమును దూషించుటకు ముందుకెళ్ళిపోతున్నారు, ముందడుగు వేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత కూడా మారరా? చనిపోయిన తర్వాత కూడా అయ్యో దేవుడా మేము చేసిన దానికి అనుభవిస్తున్నామని అనుకోరండి. చనిపోయాక మనం తగ్గించుకోవాలి అని అంటే, భూమి మీద ఉన్నప్పుడు తగ్గింపు మనం నేర్చుకోవాలి. అది క్రీస్తు వారిని చూసి నేర్చుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉంటే దేవుడుండే రాజ్యానికి మనం వెళ్తామని మీ అందరికీ ఈ మాటలు తెలియజేస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటల ద్వారా ఈ మాటలు ముగిస్తున్నాను.